మిత్రులారా, సమంత సినిమా వస్తుందంటే 2-3 రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూశాను. ఈరోజు వెంటనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. చూసిన తర్వాత ఏదో ఒకటి రివ్యూ 4 ముక్కలు మీకు చెప్పాలి కదా. సినిమా ఎలా ఉంది అని మీరు అడగొద్దు, ఎందుకంటే ఫస్ట్ డే ఇది. సినిమా ఎలా ఉందని మీరు అడిగితే సమంత బాగుంది అని చెప్తాను. స్టోరీ ఏమిటి అని మీరు అడిగితే సమంత యాక్షన్ బాగుంది అని చెప్తారు. డైరెక్షన్ ఎలా ఉందంటే సమంత ఫైటింగ్స్ డిషం సూపర్గా ఉన్నాయని చెప్తారు. ఓవరాల్గా ఎలా ఉంది అంటే సమంత కోసం మీరు సినిమా చూడండి, సమంత ఇష్టమైతే సినిమా చూడండి, సమంతాన్ని చూడాలనిపిస్తే సినిమా చూడండి. సమంతాన్ని సినిమాలో చూసి ఛానల్ అయింది. ఆ శుభం సినిమాలో ఏదో పిచ్చి క్యారెక్టర్ చూశాను కదండి. ఖుషి సినిమా నాకు బాగా నచ్చింది. సో మిత్రులారా, ఓవరాల్గా ఇవాళ మా ఇంటి బంగారం అంటే ఇదేదో ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఏదో ఉంటుంది కదా అని చెప్పేసి అందరిలాగా నేను కూడా అనుకున్నాను. అది ఫ్యామిలీ సినిమా అయినా ఫ్యామిలీ డ్రామా అయినా ఏదైనా సరే సమంత ఉంటే, సమంతకి ఒక మంచి సెన్సిబుల్ రోల్ ఉంటే సమంతాన్ని చూస్తూ అలా 2 గంటలు గడిపేయచ్చు అనేటటువంటి ఆ ఉద్దేశంలో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకడిని అనమాట. ఎందుకు దాచుకోవడం, ఎందుకు చెప్పేయాలి అలాగా. అందుకనే ఫస్ట్ డే వెళ్ళాను. సాధారణంగా అన్ని సినిమాలకి నేను వెళ్ళను. సినిమా ఫ్యామిలీ డ్రామా ఏం కాదు, కాకపోతే ఫ్యామిలీ ఉంది, డ్రామా కూడా ఉంది. ఫ్యామిలీ లోపల, ఫ్యామిలీ బయట, ఫ్యామిలీ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ లోపల, ఫ్యామిలీ బయట, ఫ్యామిలీ చుట్టూ సమంత కూడా తిరుగుతూ ఉంటుంది, సమంత చుట్టూ మనం కూడా తిరుగుతూ ఉంటాం. ఇదండి సినిమా ఓవరాల్గా. కాకపోతే ఈ సినిమా గురించి 2-3 ముక్కలు చెప్పాలి. సమంత యాక్చువల్గా సమంత హీరోయిన్ అనుకుంటాం కదా. సరే, సమంత హీరోయిన్ కాదు, సమంత హీరో. మగవాళ్ళే హీరోయిజం ఉంటుందా, ఆడవాళ్ళు హీరోలు కాదా అని చెప్పి నందిని రెడ్డి ఒక ఆలోచనతో సమంతని హీరోలా చూపించాలని చెప్పేసి హీరోలాగా ఫైటింగ్లు చేయడం, హీరో రోల్ పోషించడం అనేటటువంటి దాన్ని ఒక లేడీని హీరోగా చూపించడం అనేది అలా చేయాలని చెప్పేసి ఆమె అనుకుని ఉంటుంది. అనుకోవడంలో తప్పు లేదు, అలా తీయడంలో తప్పు లేదు. నిజంగా అలాగా తీసి మెప్పించి ఒప్పించి అందరి చేత ప్రశంసలు పొందితే ఇంకా తప్పలేదు. చాలా గ్రేట్. ఆడ ఏమిటి మగ ఏమిటి హీరోయిజానికి. సినిమా సగం దాకా కొంచెం బాగుంటుంది, ఫీల్ గుడ్ మూవీ. సరదాగా సమంత ఏదో పండిస్తుందిలే సినిమా అని అనుకుంటూ ఉండగా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతూ ఉండగానే ఒక ట్విస్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది డైరెక్టర్ నందిని రెడ్డి. ఆ ట్విస్ట్, ఓహో ఏదో మలుపు తిరిగింది ఇక్కడ కథ అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ మలుపులోనే మనల్ని కూడా తిప్పి ఫైటింగ్లు. అఫ్కోర్స్ సమంత ఈజ్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ కాదు, హీరో. బ్రహ్మాండంగా ఫైట్స్ చేసింది. అందుకనే చూడండి, సమంతాని ఇష్టపడేవాళ్ళు తప్పనిసరిగా చూడండి. దీని గురించి ఎక్కువగా స్టేట్మెంట్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. వెళ్ళాను, వచ్చాను, సమంతాను చూశాను. ఓకే, సమంత విషయంలో ఐఎమ్ సాటిస్ఫైడ్. కాకపోతే ఇందులో ఈ డైరెక్టరు లేదా నిర్మాత లేదా సమంత కూడా కలిపి, సమంత ఏంటంటే స్పై క్యారెక్టర్లు, మన మధ్య ఏదో టీవీ సిరీస్ కూడా వచ్చింది కదా అమెజాన్లో, స్పై రోల్ అక్కడ ప్లే చేసింది. సో అంతకుముందు శుభంలో కూడా. సో ఈ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ ఆమె వేయడం, ఆమె వెరైటీ ఆఫ్ రోల్స్ ప్లే చేయాలి అనేటటువంటి ఆసక్తి అనుకుందాము, అది వేరే విషయం. కానీ ఈ కథని మలుపు తిప్పిన తీరు చూస్తే కథని ఒక అనుకోకుండా ఈ అమ్మాయి అంటే సమంత అక్కడికి వెళ్ళి, స్వర్ణ ఇందులో పేరు, ఏదో అనుకోకుండా అడవుల్లోకి వెళ్ళడం. ఎందుకు వెళ్ళింది ఏంటంటే కథ అంతా మీరు చూస్తారు కదా. అడవిలోకి వెళ్ళి అడవిలో అన్నలు ఉంటారని చెప్పి మనకు తెలుసు, అడవిలో మావోయిస్టులు లేదా విప్లవకారులు అని. సరే, ఆ విప్లవ పదజాలము ఇదంతా కూడా మనకి ఏమీ పెద్ద పెట్టలేదు. కానీ వాళ్ళు మావోయిస్టులా కాదా, అన్నలా కాదా అని తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి
వాళ్ళ వాళ్ళలో లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడరే విలన్గా మారడం, ఈమె పట్ల, ఈమె జీవితం పట్ల, ఈమె ఫ్యామిలీ పట్ల అతనితో ఫైట్ చేయడం, కథ నాకెందుకో ఎక్కలేదండి. మరి నందిని రెడ్డి ఉద్దేశంలో వాళ్ళ విప్లవ భావజాలాలు, వాళ్ళ మాటలు విని చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కూడా అడవుల్లోకి పోతూ ఉంటారు, అలా వెళ్ళడం వల్ల వాళ్ళ వలలో చిక్కిపోతారు అని చెప్పేసి చివరికి రిలీజ్ అవుతారు అని చెప్పి, బహుశా ఆ సందేశం ఏమైనా ఇవ్వడానికి సినిమా తీసిందా? అలాంటి సినిమాలు తీయాలంటే ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి వేరే సినిమాలు తీసుకోవచ్చు. అది కూడా డైరెక్ట్గా చెప్పొచ్చు. డైరెక్ట్గా చెప్పలేదు. వాళ్ళు నిజంగా మావోయిస్టుల అనలా అనేటటువంటిది కూడా చెప్పలేదు. వాళ్ళ నుంచి ఒక విలన్ని సృష్టించి ఆ విలనే మొత్తం సినిమాకి విలన్గా మార్చి ఆ విలన్తో సమంత ఫైట్ చేసేటటువంటి ఈ ఈ థీరీని ఒక దాన్ని లాగడం సమంజసంగా అనిపించలేదు. ఇట్లాంటి ఈ కథలు చాలామంది తీసేరులే కానీ ఎందుకో అతకలేదు. ముఖ్యంగా సమంత పాత్రకి అసలు వదగలేదు. సో సమంతతో ఫైట్ చేయించాలనుకుంది, బాగా చేసింది, అది వేరే విషయము. ఓవరాల్గా చెప్పాలంటే సమంతలో లేడీ పిల్లని చూడాలని ఆశించిన వాళ్ళకి శివంగి పిల్ల కనిపిస్తుంది ఈ సినిమాలో. కానీ సమంతని ఎంత ఫెరోషియస్ క్యారెక్టర్లో పెట్టినా, ఆఖరికి ఒక దెయ్యం భూతం క్యారెక్టర్లో పెట్టిన ఆ సమంత మొహంలో ఉండేటటువంటి ఆ లేత అమాయకత్వం ఉందే, ఆ కళ్ళల్లో ఉండేటటువంటి ఆ అమాయకత్వం ఉందే, ఆ చూపుల్లో ఉండేటటువంటి ఆ సెన్సిబిలిటీ ఉందే, సున్నితత్వం ఉందే, అది పోదండి ఎందుకో సమంతలో. కాబట్టి వాటికి అనుగుణమైనటువంటి, ఆమెకు తగినటువంటి క్యారెక్టర్ని ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు, ఆమె ఎందుకు ఎంచుకోలేకపోతుందో నాకైతే తెలియదు. కానీ ఓవరాల్గా ఇది మిత్రులారా, సినిమాని చూడండి. సమంతాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత మొత్తం హాల్ అంతా చూస్తే 300 పైచీలకు ఆడవాళ్లే ఉన్నారు, అమ్మాయిలే ఉన్నారు, చక్కగా నవ్వుతూ బయటకు వచ్చారు. ఎవరు ఏమనుకుంటారు ఏమో నాకైతే తెలియదు. కానీ ఐ ఎంజాయిడ్ ద సమంత యాక్షన్. మీరు కూడా చూసి ఆనందించండి. దీని మీద ఏం విమర్శలు వస్తాయి, ఏం రివ్యూలు వస్తాయో దాని గురించి నాకు అంత అనవసరం. నేను చూశాను కాబట్టి 2 ముక్కలు చెప్పాలి కాబట్టి చెప్పాను. ఓకేనా? సమంత ఈ సినిమాలో హీరోయిన్ కాదు, హీరో. థ్యాంక్ యూ. రివ్యూ నచ్చితే మిత్రులకు చెప్పండి. ఇది రివ్యూ అంటారా? అయినా సరే చెప్పండి, సమంతాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళ కోసం. థ్యాంక్ యూ.